ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ముగియనుంది. నెలల తరబడి పెండింగ్లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నెల 1న ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. గత నెల వరకు కలెక్టర్లకే పరిమితమైన పలు రకాల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు, ఆర్డీఓలకు బదలాయించింది. దరఖాస్తును బట్టి విచారణ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆ మేరకు మండల స్థాయిలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,46,536 అపరిష్కృత అర్జీలున్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 39,000, నల్గొండ 23,000, సంగారెడ్డి 19,000, వికారాబాద్ 14,000, నాగర్ కర్నూలు 11,000, ఖమ్మం 10,000 ఉన్నాయి. వీటిలో కొన్ని క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయి ఆర్డీఓలు, కలెక్టర్లు, సీసీఎల్ఏ స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి. స్పెషల్ డ్రైవ్లో భాగంగా వేగంగా పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు చర్యలు చేపట్టారు. ఈ నెల 8 నాటికి 91,000కు పైగా దరఖాస్తులను పరిష్కరించినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 2 ఖాతాలుండగా వాటిని కలపడం, భూసేకరణ, కోర్టు కేసులు, పెండింగ్ మ్యూటేషన్లకు సంబంధించినవి ఎక్కువగా పరిష్కరించారు.